లోలేవారు ఆనంది. వీళ్ళు ఇక్కడ టీ షర్ట్ నిర్మాణం చేసిన పర్మిషన్ తీసుకున్న, పంచాయతీలో పర్మిషన్ తీసుకున్న, ట్యాక్సీ కట్టిన 40,000 పర్మిషన్ అంతా వచ్చింది. పానాది ఉన్నదని అంటున్నారు. పానాది ఉన్నదంటే ఎక్కడి నుంచి ఉంది? ఎక్కడి నుంచి ఉంటే అక్కడి నుంచి పానాది తీయండి. ఇక్కడ నా రేకుల షెడ్ తీసేస్తామని పంచాయతీ సెక్రటరీ అంటున్నారు. ఇంకా సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్ అందరు వచ్చి నా టైల్స్ పలుగొట్టేసింది. పాలకవర్గం వచ్చి టైల్స్ పలుగొట్టేసిండ్రు. సెక్రటరీ అంటున్నారు నోటీస్ ఇచ్చిండ్రు. నిన్న సాయంత్రం డ్యూటీ అయిపోయిన తర్వాత నోటీస్ ఇచ్చే అవసరం ఏముంది? 5 గంటలకు నోటీస్ ఇస్తారు. ఎవరన్నా ఇస్తే డే టైంలో ఇవ్వాలి. నోటీస్ ఇచ్చిండ్రు. మొన్న సెకండ్ సాటర్డే రోజు చూసుకొని అప్పుడు గవర్నమెంట్కి హాలిడే ఉంటుంది. హాలిడే ఉండివి సర్పంచ్ కానీ వార్డు మెంబర్, పాలకవర్గం అందరు వచ్చి నా టైల్స్ పలుగొట్టేసింది. నేను, మా అమ్మ, మా భార్య ఉన్నాక దౌర్జన్యంగా చేసిండు. అన్యాయం చేస్తున్నారు. మీరు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. నాకు న్యాయం కాకుంటే మీకు ఇదే ప్లేస్ కావాలనుకుంటే తీసుకోండి, ఈ ప్లేస్ తీసుకోండి. ఇదే కాదు మొత్తం మా జాగంతా రాసిస్తాము. మా పిల్లలు వీళ్ళందరూ ఉన్నారు. మాకు చంపేసి ఈయనే బొంద పెట్టేసేయండి. బొంద పెట్టేసి మా జాగంతా మీరే కబ్జా చేసుకోండి. ఇదొక్కటే మనవి చేసుకుంటున్నాను. తీసుకోండి, మొత్తం తీసేసుకోండి. మా పిల్లలందరూ చంపేసి ఈయనే పెట్టేసేయండి. ఈయనే బొంద పెట్టేసి ఇది మొత్తం జాగా తీసేసుకోండి. మీకు ఏది కావాలంటే అది చేసేసుకోండి. మీకు ఏ విధంగా ఇది అవుతుందో ఆ విధంగా చేసుకోండి. మాకు ఎట్లనైనా న్యాయం చేయండి అని కోరుకుంటున్నాం మేము. ఒక వ్యక్తి